హలో వ్యూవర్స్, ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా అండ్ టేస్టీగా బగారా రైస్ అండ్ ఆనియన్ టమాటో గ్రేవీ కర్రీ, మిక్సీ పట్టకుండా గ్రేవీ కర్రీ చేశాను విత్ బాయిల్డ్ ఎగ్స్. ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇది మంచి రెసిపీ అన్నమాట, ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒకవైపు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి, ఇంకోవైపు ఏమో మనం గిన్నె పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని బగారాకు మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అండ్ నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టమాటీలు, ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతాయి అండ్ మనకి గ్రేవీ అనేది కూడా తొందరగా వస్తుందన్నమాట. సో ఇలా ఆనియన్స్ని అయితే మీకు వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, మిక్సీ పట్టే పని లేకుండా. నేను ఎప్పుడు వంట చేసినా నేనైతే ఇలాగే చేస్తాను. ఈ ఆనియన్స్ అన్నీ ఒకసారి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కాస్త మగ్గాక కొంచెం అంతా సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేటివి కొంచెం టేస్ట్ బాగుంటాయి అండ్ తొందరగా కూడా ఫ్రై అవుతాయి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తాలింపులోనే వేసుకుంటాం కాబట్టి మనకి ఇది అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. ఈ ఆనియన్స్ కాస్త మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా తిప్పేయండి. ఒకసారి కలిపేసుకున్నాక మనకు అడుగంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కలిపేశాక మనకి 2-3 సెకండ్స్లో మనకి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి మీ ఓపికను బట్టి. నేనైతే మిక్సీ పట్టే పని లేకుండా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 1 మినిట్ మనం అలా మూత పెట్టేసుకొని ఈ ఎగ్స్ని పొట్టు తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. టమాటీలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. మీరు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి, ఎక్కువ మోతాదులోనైతే యాడ్ చేయకండి, ఎందుకంటే తినలేరు చిన్నపిల్లలు ఉంటే. కారం యాడ్ చేశాక సాల్ట్ వేయండి, ఎందుకంటే మా కారంలోనైతే సాల్ట్ అనేది ఉండదన్నమాట. సో అందుకనేసి నేను ఎప్పుడైనా కారం వేయగానే వెంటనే సాల్ట్ వేసేసుకుంటాను. సో ఇలా ఉప్పు కారం వేసుకున్నాక ఒకసారి మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలిపినాక ఒక 2-3 మినిట్స్ మనం దీన్ని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గిన దాంట్లో మనం కొంచెం అంత ధనియాల పొడి అయినా పర్లేదు, గరం మసాలా పొడి అయినా పర్లేదు. నేనైతే ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా అయినా పర్లేదు, వేసుకోండి. నేను ధనియాల పొడి వేసేసుకున్నాను. సో ఇప్పుడు ధనియాల పొడి కూడా కాస్త మగ్గాక అది మనకి గ్రేవీలా కావాలి కాబట్టి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి చారు అనేది మనకి మసలాలన్నమాట. ఇలా మసిలితేనే మనకి పర్ఫెక్ట్గా గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ చారులోనే మళ్ళీ మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇలా మనకి బాగా మసిలినాక ఆల్రెడీ మనం పొట్టు తీసి పెట్టుకుంటాం కదా, ఆ ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ మసులుతున్న చారులో వేసినప్పుడు అందులో ఉన్న మసాలాలు, ఆ ఉప్పు, కారం కూడా ఎగ్స్కి మంచిగా పట్టి ఆ ఎగ్స్ కూడా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఎగ్స్ని ఉడకబెట్టినాక నూనెలో వేసి ఉప్పు కారం వేసి ఫ్రై అయితే చేయకండి. ఇలా కర్రీలో బాగా మగ్గనివ్వండి. ఒకవేళ అవి అటు ఇటుగా ఉడికినా సరే ఇలా చారులో మసిలినప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట ఎగ్స్ కూడా. చూసారు కదా, ఈ చారు అంతా మనకు దగ్గర పడిపోయింది, గ్రేవీ లాగా ఫామ్ అయింది, మనకి ఆయిల్ కూడా పైనకు వచ్చేసింది. ఇలా ఎప్పుడైతే ప్రతి కర్రీలో మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందో అప్పుడు కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇలా ఉడికిన కర్రీలో మనం మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీర, పుదీనా వేసేసుకున్న దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. మీరు కంపల్సరీ వేయండి అని అయితే నేను చెప్పట్లేదు.
సో ఇలా వేసేసుకున్నా వేయకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. బగారా రైస్ కోసం ముందుగానే రైస్ని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. నేను బగారా రైస్ ప్రిపేర్ చేయడం కోసం నాకు సరిపడిన ఒక గిన్నె తీసుకొని దాంట్లో బగారా రైస్ మనం ఎన్ని కేజీస్ ఎన్ని గ్లాసులు వేయాలనుకుంటున్నామో దానికి సరిపడా నూనె పోసుకోండి. నూనె కాస్త వేడయ్యాక ఇలా బగారాకు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలా మీ దగ్గర ఏవి ఉంటే బగారా ఐటమ్స్ అవి యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకని నేను ఇవే యాడ్ చేశాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం క్యారెట్, బీన్స్ లాంటివి ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే తాలింపులోనే యాడ్ చేసుకోండి. క్యారెట్ అయితే ఫస్ట్ వేయండి, ఎందుకంటే క్యారెట్ మనకి ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి క్యారెట్ అయితే ముందే వేసేస్తాను. సో ఇలా క్యారెట్ మనం యాడ్ చేసుకున్నాక, బీన్స్ యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. తర్వాతకి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందనేసి కరివేపాకు యాడ్ చేస్తాను. మ్యాక్సిమం ఉంటే వేయండి మీకు నచ్చితేనే, లేదంటే తీసేయండి, వేయాల్సినంత అవసరం ఏం లేదు. ఇవన్నీ కుక్ అవ్వడానికి మంచి టేస్ట్ రావడం కోసమని తాలింపులో నేను ఉప్పు అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్లో మనకి ఇవన్నీ కూడా 5 మినిట్స్ కూడా పట్టదు, 2-3 మినిట్స్లో ఇవన్నీ కూడా మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. మన క్యారెట్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా ఒకసారి గంటెతోటి ఇలా అంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ ఫ్రై అయ్యాయి కాబట్టి దీంట్లో నేనైతే ధనియాల పొడి అయినా సరే, గరం మసాలా అయినా సరే, ఏదైనా సరే బగారాలో తాలింపులోనే వేస్తాను. ఇలా తాలింపులో వేయడం వల్ల మనకి రైస్ అనేది మంచి కలర్ వస్తుంది అన్నమాట. సేమ్ మనకి ఫంక్షన్స్లో చేసినప్పుడు ఎలాంటి కలర్ ఉంటుందో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా అదే కలర్ వస్తుంది. నేనైతే ఎప్పుడైనా ధనియాల పొడి అనేది తాలింపులోనే వేసేస్తాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. ఈ ధనియాల పొడి ఫస్ట్ వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మనకి అడగంటుకోకుండా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట రైస్ కూడా. సో ఇలా నేను ఇవి రెండు కూడా తాలింపులోనే వేసేసుకుంటాను. మనకి ఒక 3 మినిట్స్లో ఇలా మగ్గిపోతాయి మంచిగా. ఇలా మగ్గిపోయినాక మీరు ఎంత అయితే రైస్ తీసుకున్నారో ఆ రైస్కి తగిన వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక 3 గ్లాసెస్ 3.5 వరకు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను రైస్ కుక్ అవ్వడం కోసం. ఈ రైస్ యాడ్ చేసుకోవడానికంటే ముందు మీకు సాల్ట్ అనేది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ క్యాప్ పెట్టేసుకోండి. మనకి తాలింపు నీళ్ళు అనేటివి మసలాలంటే హై ఫ్లేమ్లోనే మసిలించుకోవాలి. 2-3 నిమిషాల్లోనే ఇలా మసిలిపోతాయి అన్నమాట నీళ్ళు కూడా మనకి. ఇలా నీళ్ళన్నీ మసిలిపోయాక మనం ముందుగానే కడిగి పెట్టుకుంటాం కదా రైస్ని, ఇలా స్లోగా వేసుకోవాలన్నమాట ఆ తాలింపు నీళ్ళలో. స్పీడ్గా అలానే వేసేసుకుంటే మన ఫేస్ మీద పడిపోతుంది. సో ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ హైలో ఉంచి తర్వాత మీడియంలో ఉంచేసి క్యాప్ పెట్టేసేయండి. క్యాప్ పెట్టేసుకున్నాక అప్పటికి మీకు ఇంకా డౌట్ ఏమైనా అనిపిస్తే సిమ్లో పెట్టుకునైనా ఉడికించుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాతకి మనకి రైస్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూసారు కదా, ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ మెథడ్లో బగారా రైస్ అండ్ బాయిల్డ్ ఎగ్ గ్రేవీ కర్రీ ఇలా ప్రిపేర్ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.